బోధన్ పట్టణ ప్రజలందరికీ భక్తులందరికీ జై శ్రీరామ్, హర హర మహాదేవ. ప్రతి సంవత్సరం వలె శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని చివరి రోజు అయినటువంటి శ్రావణ మాసం అమావాస్య రోజున మన బోధన్ పట్టణంలో గల శ్రీ మారుతి మందిరంలో ఆనవాయితీగా ప్రకారం నందీశ్వర కళ్యాణం మరియు పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి ఆలయ అర్చకులు ప్రవీణ్ మహారాజ్ నిర్వహించడం కార్యక్రమంలో గ్రామ దేశాయి అయినటువంటి అజయ్ వడియార్ స్వగృహం నుండి ఈ నందీశ్వరులు రావటం ఆనవాయితీ. ఈ యొక్క కార్యక్రమాల్లో పట్టణ వీడీసీ చైర్మన్ అయినటువంటి గంగాధర్ పట్వారి, ఆలయ కమిటీ అధ్యక్షులు గుండెటి శంకర్, గుండెటి రాములు, ఆలయ కార్యనిర్వహణ అధికారి నాయకం రాములు, శివాలయం హరికాంతచారి మరియు బోధన్ పట్టణ ఏఈ నాయని కృష్ణ మరియు అంకు సంతోష్ రెడ్డి, అంకు దాము, రాజేంద్ర ప్రసాద్, ఆలయ కమిటీ సభ్యులు బోధు శేఖర్, అటెండర్ సుధాకర్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. విశేషమైనటువంటి పండగ. ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీ ప్రకారంగా ఈ ఎడ్ల పొలాల అమావాస్యను మనం నిర్వహించుకుంటూ వస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా మన గ్రామంలో ఉన్నటువంటి కొన్ని నందీశ్వరులను తీసుకురావడం జరిగింది. ఆ నందీశ్వరులను పూజ గావించుకొని ఆ శివుని యొక్క కృపాకటాక్షాలు కలగాలని చెప్పేసి, ఎందుకంటే ముందుగానే శివాలయంకి వెళ్ళగానే నందీశ్వరుని నమస్కారం చేస్తాం మనం. ఎందుకంటే ఆ నందీశ్వరుని యొక్క చెవులో ఓం నమ శివాయ అని చెప్పగానే ఆ స్వామికి సంపూర్ణమైనటువంటి పూజను చేసినట్టుగా, మనం సంపూర్ణంగా అయినట్టుగా భావన చేస్తాం. కనుక ఈరోజు ప్రత్యేకంగా ఆ నందీశ్వరుని యొక్క పూజా కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందకరంగా ఉంది. కనుక దేశమంతా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, సస్యక్షామలంగా పొలాలని కూడా ఉండాలని కోరుతూ జై శ్రీరామ్. శ్రీ సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమో నమః. బోధన్ పట్టణ భక్తులందరికీ కూడా ఈ శ్రావణ మాస పరిసమాప్తి ఎడ్ల పొలాల అమావాస్య శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రతి సంవత్సరం కూడా మన ఆనవాయితీ ప్రకారంగా బోధన్ పట్టణంలో గల శ్రీ మారుతి మందిరందు ఈ యొక్క నందీశ్వరుడు అంటే ఎడ్ల పొలాల అమావాస్య అంటాం దీన్ని. కనుక ఆ ఎడ్లను ఆ వివాహం కళ్యాణం చేసి ఈ యొక్క గ్రామమే కాకుండా యావత్ ప్రపంచమంతా కూడా సుఖశాంతులతో ఉండాలని, అలాగే పాడి పంటలు చక్కగా కలగాలని చెప్పేసి సంవత్సరంలో ఒక రోజున ఈ అమావాస్య రోజున ఆ వృషభేశ్వరుడికి పూజ చేస్తాం మనం. ఎందుకు చేస్తామయ్యా అంటే, పూర్వకాలంలో ఈ ఇంధనపోయినటువంటి ట్రాక్టర్లు కానివ్వండి, ఇంకేదైనా కూడా లేకపోయేవి. కాబట్టి ఈ ఎడ్లనే కూడా భగవంతులాగా భావించి ఆ ఎడ్లతోటే దున్నడము, మిగతా పంట పొలాలకు కావలసినటువంటి అన్నీ కూడా అవి మనకు చేయూతనిస్తున్నాయి. కనుక అప్పటి నుండి ఈ ఎడ్లను మనం ఆనవాయితీగా తీసుకుంటున్నాము. ఈ మధ్యకాలంలో ఎడ్లలు సంపూర్ణంగా కూడా కనబడకుండా పోయింది. గో సంరక్షణ అనేటువంటిది కూడా చాలా తక్కువగా జరుగుతుంది. కనుక మరి ఈ యొక్క ఆనవాయితీ ప్రకారంగా మనము ఈ యొక్క దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా మరి నిర్వహించుకుంటూ వస్తున్నాము. అలాగే ధర్మో రక్షతి రక్షిత అని చెప్పేసి మనం ధర్మాన్ని కాపాడాలి. కనుక అది మనని కాపాడుతుంది. కాబట్టి ఈ యొక్క ఆనవాయితీ ప్రకారంగా మేము చేసుకుంటూ వస్తున్నాము. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి, తర్వాత మా కమిటీ సభ్యులు, ఆ తర్వాత అధ్యక్షులు గుండెటి శంకరన్న గారు, వీళ్ళందరూ కూడా సహాయ సహకారం అందించి ఈ కార్యక్రమంగా ఆనందోత్సవంగా నిర్వహించుకున్నాము. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలందరికీ కూడా, భక్తులందరూ కూడా కన్నులారా చూపిస్తున్నందుకు మీడియా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.